కట్టుబడి ఉన్నాము. ఆ లెటర్ ని కూడా మేము విత్డ్రా చేసుకోలేదు. 2008లోనే టీడీపీ ఎప్పుడో చాలా చక్కగా చాలా క్లిస్టర్ క్లియర్ గా వివరంగా చెప్పింది తెలంగాణకి టీడీపీ అనుకూలము అని. అదేవిధంగా అఖిల పక్షాల్లో కూడా టీడీపీ చెప్పిందంటే తెలంగాణ వాదానికి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పారు. ముఖ్యంగా ఈ లెటర్ విషయంలో ఇది నిన్నటి వరకు ఈ సీల్డ్ కవర్ లో చంద్రబాబు నాయుడు గారు తమ ప్రతినిధులు కడియం శ్రీహరి తర్వాత యనమల రామకృష్ణుడి ద్వారా పంపించారు. ఈ లెటర్ లో ఏముందో అంటే ఇప్పుడే మీడియా టీడీపీ ఆఫీసులో ప్రెస్ రిలీజ్ చేశారు. మొత్తాన్ని చూస్తే కొంతకాలంగా తెలంగాణ ఉద్యమం వల్ల ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి కుంటుపడింది. ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి డెవలప్మెంట్ కాస్త తగ్గుతుంది. ముందు తెలంగాణపై మీరు సవివరమైన వివరణ ఇవ్వండి, తెలంగాణపై మీరు ఏదో క్లిస్టర్ క్లియర్ గా ఏదో ఒకటి తేల్చి చెప్పండి అంటూ చంద్రబాబు నాయుడు లెటర్. దీంతో పాటు తెలంగాణకు మేము అనుకూలంగా ఉన్నామని కూడా స్పష్టంగా ఈ లెటర్ చెప్తుంది. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కేంద్రంలోని రాష్ట్రంలోని 2 చోట్ల అధికారికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఓకే, థ్యాంక్ యూ సంతోష్. ఇక దీనికి సంబంధించి మరిన్ని అన్ని అభిప్రాయాలు మేజర్గా ఇవాళ గుర్తించాల్సింది తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా వచ్చింది. రావాల్సిన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో పెద్ద పార్టీ చాలా స్పష్టమైన వైఖరి తీసుకుంది. కాబట్టి ఇంకా దానికి కేసీఆర్ దీన్ని వ్యతిరేకించడం ఒరిగిందేమీ లేదని రేపు తెలంగాణ బంద్కు పిలిపివ్వడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మనం వ్యతిరేకిస్తాం, వద్దు అని చెప్తాము. మేము తెలంగాణ కోరుకునే వాళ్ళము, నమ్ముదాము. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఒక వైఖరి సమైక్యతకు కట్టుబడి ఉండాలా అన్న తీర్మానం కానీ వైఖరి కానీ ఎక్స్ప్రెస్ కానీ రానప్పుడు ఇంత సానుకూలంగానే ఉండాలి. అఖిలపక్ష సమావేశంలో టీడీపీ వైఖరిని స్వాగతిస్తున్నట్లు ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. 2008లో ఇచ్చిన లేఖకే కట్టుబడి ఉన్నామన్న టీడీపీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. టీడీపీలో చేరే విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వి వెల్కమ్ ఇట్. అనుకూలంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆహ్వానిస్తాం. ఇలా వాళ్ళు ఉద్యమంలో భాగస్వాములు కావాలి, ఉద్యమాన్ని కూడా ఉధృతం చేయాల్సిన బాధ్యత ఒకవేళ ఉంటే తెలుగుదేశం కూడా ఉంది. మేము ఇప్పుడే హోంమంత్రి గారిని కూడా కలిసినాం. వాళ్ళు మీరు ఒక నెల లోపల నిర్ణయం తీసుకుంటామన్నారు, 1 వీక్ నుండి 1 మంత్ లోపలని. అంటే మీరు ఖచ్చితంగా పాజిటివ్ నిర్ణయం తీసుకోవాలని చెప్పని హోంమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేసినాం. ఈ 1 మంత్ తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితులను చూసి మా కార్యాచరణను మేము రూపొందించుకుంటాం. కాంగ్రెస్ 2 నాలుకలు 2 విధానాల ధోరణి ఇట్లా అవలంబిస్తే మాత్రం కాంగ్రెస్ బాటం పడుతుంది. సో తెలుగుదేశం ఆ రోజు 2008లో నేనే ఉన్నాను. మేము డ్రాఫ్ట్ చేసిన లెటరే ఇది. మేము డ్రాఫ్ట్ చేసిన లెటరే కాబట్టి ఆ లెటర్లోనే క్లియర్గా దాంట్లో కోర్ కమిటీ అండ్ అగ్రీడ్ విత్ ఇట్స్ రికమెండేషన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సెపరేట్ తెలంగాణ స్టేట్ అని చెప్పని స్పష్టంగా ఆ రోజు అగ్రీ అయింది. ఇది దాన్ని అటువంటప్పుడు దీనికి కట్టుబడి వాళ్ళు ఒకవేళ ఉద్యమంలో భాగస్వాములైతే దాన్ని మేము వెల్కమ్. ఓకే, చివరిగా ఒకటి చెప్పండి. మీరు ఏదైతే తెలంగాణ విషయంలో మాత్రమే తెలుగుదేశాన్ని విభేదించి బయటకు వచ్చారో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలం అని చెప్తుంది. సో వాట్ వుడ్ బి యువర్ ఫ్యూచర్ కోర్స్? ఇంకా ఏది ఒకటి ఇప్పుడు ఒక నిర్ణయం కానివ్వండి, కానీ అయిన తర్వాత మనం మాట్లాడదాం. అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశాన్ని మీరు పరిశీలిస్తారా? మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తారా? చాలా టైం ఉందండి, ఇప్పుడు తొందర ఎందుకు వచ్చింది? ఏదైనా విషయం ఉంటే అంటే మీకు తెలంగాణ విషయంలో ఒక విషయంలోనే మీకు తెలుగుదేశంతో విభేదించారు, ఇప్పుడు స్పష్టం చేసింది. సో మీ వైఖరి? నా వైఖరి ఏమో నేను మాట్లాడుకుంటాము, మేము మాట్లాడుకొని ఏం చేయాలని తర్వాత నిర్ణయించుకుంటాము. సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నాను. ఏదో తెలంగాణ సమావేశంలో ఒక విశేషం ఏమిటంటే వివిధ పార్టీలు తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పి బయట వారి అభిప్రాయాలు స్పష్టంగా చెప్పారు. ఎంతమంది ప్రతినిధులు వచ్చినా ఒక అభిప్రాయం చెప్పారని చెప్పేసి మాకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2 మాటలు చెప్పినా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఒక అభిప్రాయంగానే చెప్పారని మేము అనుకుంటున్నాం. మా అభిప్రాయం మేము రాష్ట్రం సమైక్యంగానే ఉండాలి. అయినా ఈరోజు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాలు చెప్పినా చెప్పకపోయినా ఏదో ఒక అభిప్రాయంతో కేంద్ర ప్రభుత్వం రావాలి. ఆ అభిప్రాయాన్ని పార్లమెంట్లో పెట్టాలని చెప్పేసి మేము చెప్తాం. కాబట్టి రాష్ట్ర విభజన అనివార్యమైనటువంటి అభిప్రాయం నాకు కల్పించబడింది. తెలుగుదేశం కూడా 2008లో మేము ఏమైతే ఉత్తరం ఇచ్చామో ఆ ఉత్తరం మీద మేము ఆధారంగా నిలబడి ఉన్నామని చెప్పారు. కాబట్టి వాళ్ళు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ కూడా